కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అంటే వ్యక్తిగత జాతకంలో చంద్రుడు ఈ నక్షత్రాలలో ఉండగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి జాతకులు అన్నమాట. అయితే జన్మ నక్షత్రము, సమయము, జన్మ తేదీ సరిగ్గా లేనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార నామంలోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ కర్కాటక రాశి కిందికి వస్తారు. ఇక ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువ ఉంది కాబట్టి ఈ నంబర్స్ను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు ఆదాయము, రాబడి, రావాల్సినటువంటి డబ్బు, పూర్వం ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బు మీకు ఈ సంవత్సరం చేతికొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఖర్చు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ కొరకు కానివ్వండి, పొదుపుకు కానీ ఈ సంవత్సరము కర్కాటక రాశి జాతకులకు అవకాశం బాగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ నంబర్ తెలియజేస్తుంది. ఇక రాజపూజ్యం 7, రాజావమానం 3 ఇది కూడాను మీకు అనుకూలంగా ఉంది. సక్సెస్ రేట్ బాగా ఉంది, ఫెయిల్యూర్ తక్కువ ఉంది. కాబట్టి మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఈ నంబర్స్ మూలకంగా తెలియజేస్తుంది. ఇది సంవత్సరాధిపతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు మనం నిర్ణయించుకుంటాము. కర్కాటక రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రప్రథమంగా శుభగ్రహ అయినటువంటి గురువు ఏ విధంగా ఉన్నాడు ఈ సంవత్సరము. 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో గురుగ్రహము అనుకూలంగా ఉంది. గురువు మూలకంగా మనకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. సక్సెస్ రేట్ పెరుగుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల మీరు నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది. శారీరకంగా సంతోషంగా ఉంటారు, ఆనందదాయకంగా పనులను పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ ప్రారంభించినటువంటి పనులలో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. ఇక సుఖమయంగా మీరు జీవనం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సక్సెస్ రేటు పెరగడము, ప్రతి పని కూడాను మీకు సంతృప్తిగా పూర్తి కావడం మూలకంగా మీ లోపల ఒక ఆనందమయమైనటువంటి ఒక సన్నివేశము ఈ సమయం లోపల ఉంటుంది. ముఖ్యంగా మీకు శత్రుత్వము, ఎవరైతే శత్రువులు ఉన్నారో సమాజంలో వాళ్ళ మూలకంగా కూడాను మీకు ఈ సమయం లోపల మంచి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి. గురువులు, పెద్దలు మంచి గైడెన్స్ లోపల మీరు పనులను ప్రారంభిస్తారు. వాళ్ళ మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఈ మే 14 వరకు చాలా అనుకూలమైనటువంటి సమయము. అనుకున్న వాటి లోపల మీరు సీట్లు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి సంస్థలలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు ద్వాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఈ సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ ద్వాదశ స్థానంలో సంచరించిన సమయం లోపల మీకు వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఊహించకుండా ఖర్చులు జరుగుతూనే ఉంటాయి. మీరు ఎంత కట్టడి చేసినప్పటికీ ఏదో ఒక మూలకంగా ఫోర్స్డ్గా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల విషయంలో, స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు, పాలివాళ్లతో ఇబ్బందులు ఇలాంటివి మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా నష్టం వాటిల్లుతోంది.
అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యానికి మీరు గురి అయ్యే అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు ముఖ్యంగా ఈ సమయంలో తలెత్తుతాయి కనుక మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇది 14 మే నుండి 18 అక్టోబర్ వరకు ఉన్నాడు కనుక ప్లానింగ్ లేకుండా మీరు ఏ పని చేసినప్పటికీ నష్టం వాటిల్లే అవకాశమే 100% ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆ పని గురించి మీరు పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ పనిని ప్రారంభించడం చాలా మంచిది. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. అది జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కూడా మనకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది. వర్క్ లోడ్ మూలకంగా అనుకున్న సమయంలో పనులు మీకు జరగవు. తద్వారా హైఅప్స్తో అధికారులతో మీకు విమర్శలకు గురి కావడము, వాళ్ళ యొక్క అనాదరణకు కావడము, అనానుకూల ప్రాంతాలకు బదిలీలు, మీరు పని బాగా చేయటలేదు అనేటువంటి ఉద్దేశంతో మీపై నెగిటివ్గా రిపోర్ట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడాను ఈ జన్మ సమయంలో గురువు సంచరిస్తున్నప్పుడు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు కూడాను క్రయ విక్రయాలు బాగానే జరుగుతూ ఉంటాయి, కానీ ఆదాయ పరిస్థితి అంటే అనుకున్న మేర మీకు లాభాలు ఉండవు కనుక వ్యాపారస్తులు కూడాను కొంత మానసికమైనటువంటి ఇబ్బందికి ఈ సమయంలో గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతి విషయంలోనూ సందిగ్ధతకు లోనవుతారు. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సందిగ్ధతకు గురి అవుతారు. అది కొంత మీరు అధిగమించాలి. అంటే నిర్ణయాలను తప్పకుండా సమయస్ఫూర్తితో తీసుకోవాలి. లాభమా నష్టమా, విజయమా అవిజయమా, మనకు ఏమవుతుంది అనేటువంటి సమయం తేలుస్తుంది. కానీ మనము నిర్ణయం మట్టుకు తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి కొంత నిర్ణయం తీసుకునేటువంటి సమయం లోపల మీ లోపల సందిగ్ధత, భయము, భ్రాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించి మీరు చేసుకున్నట్టయితే కొంతవరకు మీరు నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పూర్వం ఉన్నటువంటి పలుకుబడికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మళ్ళీ 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. అంటే ఈ సమయంలో వక్రరీత్యా మిథున రాశిలో ఉండడము, కర్కాటక రాశి వారికి వక్రరీత్యా మిథున రాశిలో సంచరించడము కర్కాటక రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానం కూడాను ప్రతికూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా పనులపై మనము శ్రద్ధ చూపకపోవడము, కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది. శుభ కార్యాల విషయమై మీరు పెట్టుబడులు పెడతారు, ఖర్చులు చేస్తారు. తగాదాలు మట్టుకు ఉంటుంటాయి కాబట్టి అందరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అధైర్యానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులు పెట్టుబడులపై మనస్సు నిలపకుండా చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని లాభదాయకంగా పూర్తి చేయడానికి సమయంలో, నిర్ణీత సమయంలో, మనం ఏదైతే సమయాన్ని మనం నిర్ణయించుకున్నామో ఆ సమయం లోపల మనం చేపట్టినటువంటి పనిని పూర్తి చేయడానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మికత పెంచుకోవాలి. ముఖ్యంగా ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రవాహంలాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. మనం ఎంత కట్టడి చేసినప్పటికీ తెలియకుండా ఏదో రకంగా ఖర్చులు అవుతుంటాయి. కాబట్టి దాని మూలకంగా భయానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కట్టడి చేసుకోవడానికి మీరు భగవంతుడిపై మనస్సు నిలపాలి. ఆధ్యాత్మిక కొంత పెంచుకున్నట్టయితే మీరు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక శనీశ్వరుడి యొక్క సంచారము కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే శని భగవానుడు కర్కాటక రాశి వారికి 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము నవమ స్థానం అవుతుంది. నవమ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారం ప్రతికూలంగానే ఉంటుంది. అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీరు పూర్తిగా అదృష్టం పైననే ఆధారపడి ఉండకుండా
మీ ఎఫర్ట్స్, మీ స్కిల్, మీ ఆలోచన, జ్ఞానము వీటినన్నిటిని కూడాను జోడించి మీరు పనులు చేయడము తప్పనిసరి ఈ సమయంలో. కనుక ప్రారంభించినటువంటి కార్యాలలో విఘ్నాలు ఆకస్మికంగా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి వృత్తి లోపల తోటి వారితో, కాంపిటీటర్స్తో మీకు ఇబ్బందులు తరచుగా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు ఫ్రీక్వెంట్గా చేయడం మూలకంగా అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో ఇబ్బందులు, చిన్ననాటి మిత్రుల కలయిక మూలకంగా కొంత మీకు మనశ్శాంతి ఏర్పడినప్పటికీ ఖర్చులు పెరగడం మూలకంగా మళ్ళీ ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలతో సుఖంగానే ఉంటారు. ఇంటిలో పెద్దల యొక్క సూచనలను పాటించకపోవడం మూలకంగా కొన్ని నష్టాలకు మీరు గురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక వ్యవసాయదారులకు పశువుల మూలకంగా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ విధంగా శని యొక్క ప్రభావం నెగిటివ్గానే ఉంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను. కనుక మీరు మీ ఎఫర్ట్స్ మట్టుకు చాలా అవసరం ఈ సంవత్సరము. ఇక రాహు కేతుల విషయం ఆలోచించినట్టయితే, రాహువు 18 మే 2025 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సమయంలో 18 మే వరకు రాహువు శని కలిసి ఉన్నారు 9వ స్థానం లోపల. అది మనను కొంత ఇబ్బంది పెడుతుంది. అంటే మనకు చేతికి అందే సమయం లోపల కొన్ని జారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయి అని అనుకున్న సమయం లోపల అది ఏదో ఒక కారణంతో మనకు మిస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాహువు 18 మే వరకు 9వ స్థానంలో సంచరించడం మూలకంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు, తద్వారా అనారోగ్య సమస్యలు, శ్రమాధికము, పెట్టుబడులను మీరు బ్లైండ్గా చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఇదే సమయంలో కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కొంత దగ్గరి వాళ్ళు కొంత సహాయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, మనకు మార్గదర్శన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అందరినీ కూడాను మనము ఓవర్లుక్ చేయకుండా దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి సలహాలను ఒక్కటి ఆలోచించడం మంచిది. 1-2 సార్లు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత మీకు సహాయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక 18 మే నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు అష్టమ స్థానంలో, ద్వితీయ స్థానంలో కేతువు. అంటే 18 మే తర్వాత కర్కాటక రాశి వారికి రాహు కేతువుల యొక్క సంచారము చాలా ప్రతికూలంగా ఉంది. అష్టమ స్థానము, ద్వితీయ స్థానము అంటే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, తర్వాత రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ధనస్థానంలో అటువైపున కేతువు ఉండడం మూలకంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో విమర్శలకు గురి కావడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, వాహన మూలకంగా ఖర్చులు పెరిగిపోవడము, ప్రతి విషయంలోనూ మీరు తలదూర్చడం మూలకంగా ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి రాహుకేతుల మూలకంగా. కనుక మీరు కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మధ్యవర్తిత్వం వహించకుండా మీ పనిని మీరు చేసుకుంటూ మీ చేతిలో ఉన్నటువంటి పనిని పూర్తి చేయడంపై మట్టుకే మనసు నిలపండి. వేరే వాళ్ళ పని గురించి, వేరే వాళ్ళ విషయం గురించి ఆ విషయంలో తలదూర్చకుండా ఉండడం చాలా మంచిది. ఇక కుటుంబంలో బాగానే ఉంటారు, భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో. ముఖ్యంగా ఏంటంటే ధనస్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహు ఉండడం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ముఖ్యంగా గురువు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. కొంత సమయం ధనస్థానంలో 2వ స్థానంలో ఉన్నాడు. ఎక్కువ సమయం మట్టుకు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు గనుక గురు ప్రీత్యర్థమై మూలమంత్ర జపాన్ని చేయండి ప్రతినిత్యం కూడాను. మాతాపితృలను, తల్లిదండ్రులను సేవించండి.
వాళ్ళ యొక్క దీవెనలు, వారి యొక్క సహాయము, సూచనలు ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించడము, వాళ్లకు సపర్యలు చేయడం మూలకంగా ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, శనీశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక అష్టమ ధనస్థానాలలో రాహుకేతువులు సంచరిస్తున్నారు కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి లేదా వినండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడాను చేయండి లేదా వినండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ గ్రహాల మూలకంగా మనకు కలిగే దుష్ప్రభావము దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ పరిహారాలను మట్టుకు ఓవర్లుక్ చేయకండి. పారాయణాలు, జపము, క్షీరతర్పణము, దానాదులు ఈ గ్రహాలకు సంబంధించినవి మీరు తప్పకుండా చేసుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.